నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో ఎన్ని విభాగాలు చూసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది, ఎట్ సైడ్ నుంచి చూసుకున్నా. సో సింగర్స్ మధ్య చూసుకున్నట్లయితే ఏ ప్రాబ్లమ్స్ బయటికి రానట్టు, అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటారా, అంటే కాస్టింగ్ కౌచ్ అనే మాట అనేది సింగర్స్ మధ్య ఉండడని, సో ఆ విధంగా ఉంటుందంటారా, లేకపోతే బయటికి రావట్లేదా, లేకపోతే అంత అండర్స్టాండింగ్తో ఉంటారండి? బయటికి రావట్లేదు, వాళ్ళ పెద్ద రోగ్స్. వాళ్ళు విషయాలు మ్యూజిక్ డైరెక్టర్స్ 50% రోగ్ నా కొడుకులు. ఎప్పటి నుంచో అసలు యాక్చువల్గా మ్యూజిక్ అసోసియేషన్ ఒకటి ఉంది మెడ్రాస్లో, అన్నిట్లుగా ఉన్నట్టు 24 క్రాఫ్ట్స్ లాగా. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎందుకుంటారంటే పేమెంట్లు అక్కడికక్కడ ఇచ్చేయాలి. పేమెంట్ బాగా వచ్చేది ఒక మ్యూజిషియన్ ఒకటే భారతదేశంలో. అక్కడికక్కడే చాలా చాలా హెవీ పేమెంట్స్ ఇవ్వాలి. అందుకని ఇళయరాజుని అట్టు పెట్టుకుని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ నాకు, విజయ్ మాన్యుల్ అని, సదా అని, ఆయన గాడ్గా చూస్తారు. ఆ లైఫ్ అంతా వాళ్ళతో సెటిల్ అయిపోయింది. సో అక్కడ కూడా ఆ సబార్డినేషన్ ఉండేది. ఇళయరాజు దగ్గర ఈ సెక్షువల్ థింగ్ ఉండేది కాదు, అర్థమైందా మీకు? ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఆయన దగ్గర లేదు. ఆయనే పెద్ద యోగిలాగా ఎంత ఉంటాడు, ఆయనకి లేదు అది. ఓకే, ఆయన దగ్గర తరపున ఉన్న ఈ ఇన్ఛార్జ్లు ఉంటారు, వాళ్ళకు కూడా లేదు. నాకు తెలిసి సుబ్బయ్య అన్న ఒకటి ఉండేవాడు, ఇంకోటి. నేను చూసిన వరకు, నేను పనిచేసినంత ఇళయరాజా పనిచేస్తాను కాబట్టి మొత్తం అందరి సంగతి తెలుసు. అప్పుడు ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది కాదు, కానీ ఫేవరిజం ఉండేది. ఏదో కొట్టినడికి చెప్తాడు. ఓకే, ఆయన ఫాదర్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, రాజేశ్వరరావు గారు, వాసు, ఆయన వాళ్ళలో కూడా ఇది పెద్ద లేదు. మిగతా వ్యక్తిగతంగా ఎవరితో ఉన్న ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే వాళ్ళ ఇష్టం అది. అందుకే నువ్వు ఇలా ఉంటేనే నీకు ఎలాగ ఇస్తాను అనేది ఇప్పుడు ఒక హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత బాగా పెరిగిపోయింది. ఈ చక్రీ దగ్గర పాడిన అమ్మాయి, ఆ పేర్లు చెప్పదు అనవసరంగా, ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది. అలాగ చాలామంది ఉన్నారు, గ్రూపులు అయిపోయినాయి. మమతా మోహన్ దాస్ సింగర్ కూడా ఉండేది అమ్మాయినే, వాళ్ళ గ్రూపు, వీళ్ళ గ్రూపు. ఆ అమ్మాయికి పాప ఏదో క్యాన్సర్ వచ్చినట్టుంది. దేవిశ్రీకి ఒక గ్రూపు, ఆడికి ఒక గ్రూపు, చక్రీకి ఒక గ్రూపు. చక్రీ కదా ఆడేవాడు, బండగా ఉంటాడు ఘంటసాల, ఆడే తమన్నా, ఆడిదో గ్రూపు, వీడిదో గ్రూపు. ఎదుగులే గ్రూపులు ఎక్స్ప్లాయిటేషన్ చాలా ఉంది. అందులో చిన్న చిన్న సింగర్లు ఉంటారు కదా, సింగర్లు బాగా పాడకపోతే అవాయిడ్ చేయటం ఒకటి. నేను ఒక సింగర్ని, ఒక అమ్మాయి చాలా ట్రై చేస్తుంది, ఆ పేరు వద్దా అమ్మాయికి, సెటిల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించేసింది మెడ్రాస్లో. ఒక చిన్న బిట్టు టైంలో ఇళయరాజాతోటి నా పాటలు కొంచెం బాగుంటాయి కాబట్టి ఒక చిన్న బిట్ ఒకటి ఉంది. ఆ బిట్ పాటించడం కోసం నేను ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ట్రైనప్ చేస్తున్నాను. మ్యూజిక్ అంతా అయిపోయింది అప్పటికి. ఇళయరాజా లాంగ్లో చూశాడు, వేరే సాంగ్కి వచ్చి, ఏంటి ఆ అమ్మాయి ఎవరు అన్నాడు. ఆ చిన్న బిట్టు అమ్మాయితో పాడుతుంటే, అమ్మాయి బాగోదు, వాయిస్ బాగోదు అని అన్నాడు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఇతన్ని జీవితాంతం తిట్టుకుంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి. ఓకేనా, అదే తిట్టుకుంది, కానీ నా తప్పు కదని అర్థమైపోయింది. అమ్మాయి స్వరం కలదు, నోట్స్ తెలియదు, వెస్టర్న్ నోటేషన్ ఇది తెలియదు అనేది చెప్పాడు అనమాట. అప్పుడు వెంటనే గోపికా పూర్ణమిని పిలిచాం. ఇప్పుడు పెద్ద సింగర్ అయింది కదా, మల్లికార్జునరావుని కూడా పెళ్లి చేసుకుంది కదా ఆ అమ్మాయిని. అప్పటికి చిన్నపిల్ల అంటే మ్యారేజ్ అవ్వలేదు. ఆ బిట్ అతనితో పాటించాం, ఆ అమ్మాయితో పాటించాం. ఒక వెస్ట్రన్ సాంగ్లో మధ్యలో ఒక క్లాసికల్ బిట్ వస్తుంది, అన్ని సినిమాల్లో ఉంటుంది, అది నా స్టైల్. పాట జరుగుతూ ఉంటే మధ్యలో బ్రేక్ చేసి ఇవే వస్తూ ఉంటుంది. సంకీర్తనలో ఓ గంగమ్మో ఇది వస్తుంది కదా, ఈ టైప్ ఆఫ్ బిట్లు ఉంటాయి అన్నమాట. సో అది నేను ఇళయరాజాకి చెప్పి డిస్టర్బ్ చేసి చేయించేవాడిని. అది నా స్టైల్ ఆఫ్ పిక్చరైజింగ్ అని చెప్పేసి అది మొత్తం చేసిన 7 సినిమాల్ని అతను అలా పెట్టాడు. ఒక్కొక్క సాంగ్ ఉంటుంది అనమాట అలాగా. అప్పుడే నేను ఇళయరాజాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, వేరే విషయం కాదు. అతను ఇవ్వాలని లేదు, అమ్మాయిని ఆల్రెడీ టెస్ట్ చేసి, ఆ సంగతి నాకు అమ్మాయి చెప్పలేదు. చిన్న బిట్టే కదా పాటించేసుకుందాం అని చెప్పి తర్వాత నేను ఒక యాడ్లో పాటించాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసే యాడ్లో మళ్ళీ ఆ తప్పుకి సవరణ చేసుకుంటూ మెడ్రాస్ నుంచి ఫ్లైట్లో రప్పించాను. చిన్న బిట్ తనకి, మంచి అమ్మాయి యాక్చువల్గాను, పేరు వద్దులేండి ఎందుకంటే షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ 100% ఉంది, ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, కాస్టింగ్ వచ్చా ఉన్నదే అక్కడ. సబార్డినేషన్ అంత చులుము అంటే వాళ్ళకి. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇళయరాజాని ఒక దేవుడిలాగా పూజించేయడం కానీ వచ్చింది. నేను ఒక్కడిని తప్పితే రెస్పెక్ట్ ఇచ్చేవాడిని, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఐ లవ్ హిమ్.
ఏ దేశం తీసుకెళ్ళమంటే ఆ దేశం తీసుకెళ్ళి కంపోజ్ చేసుకున్న వ్యక్తిని. అంతేగాని నీకు ఊడిగాలు చేయడాలు ఇలా వంగి పెట్టడాలు పెట్టను. నా ఫ్యామిలీలో లేదు అది. అర్థమైందా? ఎవరిలోనూ ఉండకూడదు. డైరెక్షన్ సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళంతా కూడా ఈ మేజర్గా ఉండే ఎయిటర్లు అందరూ దే ఉన్న అకంప్లిష్మెంట్స్ టు ద మూవీ. సమిష్టి కృషిలో పార్ట్. మ్యూజిక్ డైరెక్టర్కి పెద్దపీట వేయడం మొదలుపెట్టింది ఇళయరాజాతో వచ్చింది. 1 to 20 30 అయిపోవడం వల్ల అంత డేట్లు దొరికాయి కాదు. సో అక్కడి నుంచి వీళ్ళంతా కూడా మాకు కూడా అలా లెవెల్ ఉండాలి. అందరూ ఇక్కడ అందరూ కూడా ఫోజు కొట్టేవాళ్ళే. వాళ్ళ రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఆడియో కూడా మంచి రేట్ వచ్చేది. ఇప్పుడు ఆడియో రేట్ లేకపోయినా సినిమాకి ప్లస్ అయిపోతుంది. పలానా దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు, పలానా ఆడు ఉన్నాడు. మ్యూజిక్ చేయడం అంత ఈజీ ప్రపంచంలో ఏది లేదు. సో ఇంకోటి కూడా సార్, సింగర్స్కి కూడా రెమ్యునేషన్ చాలా తక్కువ. ఒకవేళ అడిగితేనేమో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడము, అంటే కొత్తగా పాడే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకోవడం. సో ఈ విధంగా కూడా వాళ్ళలో జరుగుతుందని ఒక మాట అయితే విన్నాం సార్. అదే చెప్తున్నాను, ఉంటుంది. చాలా బాగా పాడేవాళ్ళు ఏమాత్రం కర్ణాటక మ్యూజిక్ వచ్చి నోటేషన్స్ తెలిసిన అమ్మాయి ఎవరైనా పాడగలరు. కొంతమంది ఈ నోట్స్ కూడా తెలియని వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, నీకు అవి కూడా తెలియకుండా ఎలా రికమెండ్ చేస్తాను? ఒక పాట ఇచ్చిందని రాసుకోవాలి, అది ఆ నోట్స్ ప్రకారంగా పాడాలి కదా. అవి కూడా తెలియని వాళ్ళు చాలామంది నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఒక అమ్మాయి సిలిగురి నుంచి వచ్చేది మెడ్రాస్ నా దగ్గరికి. నేను ఏ విధంగా తీసుకెళ్తాను ఇళయరాజా దగ్గరికి? ఓకే, నువ్వు బాగానే పాడుతున్నావు, కాకపోతే నీకు ఇవి తెలియవు కదా. అలాగే ఇక్కడ కొత్త ఉంటుంది అమ్మాయి, బట్ మనిషి అందరూ తెలుసు. మరి అతను ఏమన్నా వచ్చు కదా, అక్కడెక్కడ చెప్పంటే ఎలా చెప్తాం? యూ మస్ట్ నో ద నోట్స్ ఫస్ట్. బేసిక్స్ తెలిసిన వాళ్ళు కూడా చాలా బాగా పాడిన వాళ్ళు బాగా ఎక్కువైపోయారు ఈ మధ్యన. వాళ్ళ మట్టుకు వెళ్ళి క్యాస్టింగ్ కావచ్చు, అది ఇది డబ్బులు తక్కువ అడగటాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి క్లిక్ అయింది, దేహి అంటే వెళ్తారు. ఆవిడ కూడా ఆ బెంగాలీ సింగర్ ఎవరు అమ్మాయి, పేరు మర్చిపోతున్నాడు అస్తమాను, ఐలేసా పాడింది. ఓకే, బెంగాలీ సింగర్ అమ్మాయి, హిందీలో టాప్ హైయెస్ట్ పేడ్ ఇన్ తెలుగు, 10 lakhs తీసుకుంటుంది అమ్మాయి. శ్రేయా ఘోష్. శ్రేయా ఘోష్ టక్కని చెప్పాలి మీ కుర్రోళ్ళు అందరూ. నాకంటే మెమరీ గురించి పోతుంది యాక్చువల్గాను. దే విల్ వెయిట్ ఫర్ హెయిర్. వస్తుంది, పాట పాడితే ఒక 700 lakhs తీసుకుంటే వెళ్ళిపోతుంది. ఇంకోటి ఎవడ ఉన్నాడు, తెలుగు సరిగ్గా పాడు కాబట్టి బాగుంటుంది అన్నమాట. అది అంటే ఎవడ శ్రీరామని ఉంటాడు, అటు యూఎస్ నుంచి వస్తాడు, వచ్చి 10 పాటలు పాడతాడు. 10 పాటలకి 10 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోతాడు. ముందు ఇచ్చేయాలి, తీసుకెళ్ళిపోవడం కాదు, ముందు ఇచ్చేయాలి. ఆడికి పరమ దరిద్రంగా పాడతాడు తెలుగు. దాని గురించి బాలు గారు చాలా ఫీల్ అయ్యాడు, ఇలా ఎందుకు పాటిస్తున్నారు అతని పేరు చెప్పకుండా. నీ టైం అయిపోయింది, నువ్వు ఎంతమంది నొక్కేసావు, నువ్వు ఇంక పాటలు లేకుండా ఉంటావు రామోజీరావు గారి ప్రోగ్రాం తప్ప అని నేనే అన్నాను యాక్చువల్గా. వాళ్ళకి అది ప్రజలకి అది కావాలి. వెళ్ళిపోమాకే అనేది చాలా దరిద్రంగా పాడతాడు కదా, కానీ మన వాళ్ళకి ఇష్టం అది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పాట అంత దరిద్రంగా పాడితే హై పిచ్లో అంత గొప్పోటి కింద లేక బ్రహ్మాండంగా పాడే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రానివ్వరు, వాళ్ళు ఈ కీరవాణి ఇదే ఎవరు రానివ్వరు. వాళ్ళకి అనుకూలంగా చాలా ఉండాలి. ఎంత మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పాను, ఇది అప్పటి నుంచి లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంది. మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను ఇది చూడలేదు. మెడ్రాస్లో ఒక డామినేషన్ ఇళయరాజా ఎందుకు చేశాడంటే ఇంకెవడ లేడు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్. ఎంఎస్ విజయన్ చచ్చిపోయిన తర్వాత ఇంకెవడికి లేదు. వచ్చాడు కొంచెంసేపు ఒక ఊపు ఊపిశాడు దేవా, అంతే. దేవా అన్నవాడు మంచి మంచి మ్యూజిక్ ఇచ్చాడు యాక్చువల్గాను, ఓకే. అంతేకాని ఇక్కడ ఇళయరాజా మగుటం లేని మహారాజులాగా కిందకి మీదకి చూసుకుంటూ చెప్పాను, అతనికి వికారిస్ట్ అని పేరు పెట్టాను, వికారంగా చూస్తూ ఉంటాడని. నాకు కావాల్సినడే ఆయన కూడా అతని దగ్గర ఇవి లేవు, వేరే ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది. వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు కదా, వాడు టంగాని కొట్టేవాడు. అన్ని కూడా ప్రతిసారి ఆర్కెస్ట్రాలో వాళ్ళ ఒక 10 మంది ఉంటారు, వెస్ట్ ఫెలోస్ ఆఫ్ ఆర్కెస్ట్రా. వాళ్ళకి పట్టుకు 2,000 రూపాయలు, ఆ రోజుల్లో 1000 రూపాయలు పేమెంట్ ఇప్పించేవాడు. 1500, 2000 ఆ రోజుల్లో 30 ఏళ్ళ క్రితం చెప్తున్నాను. ఆయన గురువు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన మన తెలుగు అతను యాక్చువల్గా. ఆయనకి ఇంకా సినిమాలు లేక ఆయన దగ్గరే పనిచేసాడు ఇళయరాజా, ఓకేనా. జేకే వెంకటేష్ గారు అనుకుంటా, ఆయనకి కూడా ఒక పేమెంట్ ఇచ్చేవారు. ఆయనకి ఇవ్వడంలో తప్పలేదు. పాపం వచ్చేవాడు, ఎరా నన్ను కూడా బాగా మాట్లాడాడు, ఎరా నీ రికార్డింగ్ అనేవాడు అనమాట. ఎంత మంచి మంచి పాటలు ఇచ్చాడు ఆయన. సో ఈయన గురువు గారు. ఇళయరాజా కన్నడ సినిమాలకు పనిచేసినప్పుడు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఆయనకు టైం అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్నాడు గంటే. అందులో మనలాంటి మా వాళ్ళు సినిమాలు అనేటప్పుడు వచ్చేవాడు అనమాట. ఆయనకు పేమెంట్ 2000 ఎంతో. ఇంకా అవి అడిగేవాళ్ళం కాదు. ఈ టైప్ ఆఫ్ డామినేషన్ తప్పితే
ఇది లేదు కాస్టింగ్ కౌచ్ లాగా ఇప్పుడు ఇక్కడ వచ్చింది హైదరాబాద్లో. అందరూ చాలా ప్రబుద్ధులు అనమాట. చాలా ఎస్పెషలీ ఐ వాజ్ టోల్డ్ విత్ కీరవాణి, మిగతా వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఇతనికి బాగా విమెన్స్ పిచ్చట. కృష్ణాళి దరిద్రంగా ఉంటాడు, ఇంత పొట్ట బాగా వేసుకుని. ఐ డోంట్ అండర్స్టాండ్ హూ ఈజ్ గోయింగ్ టు స్లీప్ విత్ దట్, హౌ ఈజ్ గోయింగ్ టు స్లీప్. ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే ఇందాక క్వశ్చన్లో దట్ ఫెలోస్ లుక్స్ అవి ఎప్పుడు చూసారా మీరు? వాళ్ళు తర్వాత వాళ్ళు చాలా పెద్ద సాత్వికమైన గొప్ప తత్వవేత్తలాగా ఫోజు కొడుతూ ఉంటారు. అదేదో మన ఇళ్ళరాజా ఏదో పాట, అది కూడా పాత పాటలో ఉన్నాయి. ఇళ్ళరాజా చేశాడు. అయిపోయింది టైము. ఇది ఆల్ మెడిసిన్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది వీళ్ళందరికీ. అదేంది అప్పుడు ఇట్స్ హై టైం కీరవాణి ఆల్సో గో టు ఇన్సైడ్. ఎందుకంటే ఇటువంటి అధివేశాలు వేసుకుంటే నువ్వు ఎక్కడన్నా వేసుకో, అంతేగాని ఇటువంటి చోట్ల కాదు. ఈటీవీకి బ్యాట్ వస్తుంది. సో ఎనివే ఇది ఉంది, ఇది బాగా ఉంది. ఇక్కడే ఉంది, ఇక్కడ అక్కడ ఉంది, అక్కడ ఉంది. మలయాళంలో కూడా ఉంది. ఇప్పుడు తమిళ వచ్చేసింది. ఎక్కువ ఎవరు డామినేషన్? ఇప్పుడు తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లో డామినేషన్. అక్కడ ఎవరు ఉన్నారో ఏఆర్ రెహమాన్, అతనికి ఏమీ లేదు. ఇది ఏమన్నా ఉంటే మళ్ళీ డైవర్ట్ చేసుకుందాం అనుకున్నారు, మళ్ళీ మన వద్దనుకున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళు అతను లేదు. ఇంకెవరున్నారు అతను తర్వాత వచ్చి ఎవరెవరో ఉన్నారు. అనిరుద్ధి అడుగు ఉన్నాడు. ఎందుకు లేదు వాడికి? కంప్లీట్ యంగ్లో ఉన్నాడు కాబట్టి. అదేంటి అప్పుడు అవన్నీ నేను చెప్పడం ఎందుకు? సుచి లీక్స్లో చెప్పేసింది కదా అమ్మాయి సుచిత్ర, విత్ ఫోటోలు చూపించేసింది వీళ్ళు చేసి యథవేషాలన్నీ. అదేందా ఇప్పుడు బాగా టూ మచ్గా ఇటువంటివి జరుగుతున్నది. బుసలోడ్ అయిపోయిన కీరవాణి, అక్కడ వచ్చి అనిరుద్ధు, ఇంకా చాలామంది ఉన్నారు. అలా వచ్చారనమాట. ఎవరైతే ఫేమస్లో ఉన్నారో దే విల్ ఎక్స్‌ప్లాయిట్ ఆ టైం. అది లేకపోవడం ఏంటి? ప్రొడ్యూసర్లు ఒక చోట కాస్టింగ్ అవచ్చు కాదు, డైరెక్టర్లు ఒక చోటే కాదు, వీళ్ళు ఇంకా ఎక్కువ ఉంది. అసలు మ్యూజిక్ డైరెక్టర్ని ఆరాధ్యదేయంగా కోలటం మొదలుపెట్టింది ఇళయరాజా గురించి. అలా ఎందుకు చేస్తారంటాను నేను. ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సినిమాటోగ్రాఫర్ ఎలాగో ఆడెలాగో అంతేగాని డైరెక్టర్కి నిజంగా పవర్ఫుల్ అయితేనే ఆడిగట్టి కుర్చీలు వేసి జరిపి నేను ఇళయరాజాకి అంతకంటే ఎక్కువ ఎందుకు చేశానంటే నాకు మంచి పాట కావాలి. నేను అతను అసిస్టెంట్లు వచ్చినా కూడా మాల్దీవ్స్లో అక్కడే ఉంటుంది కదా, హార్మోని పెట్టి కూడా మోసాను. మళ్ళీ ఆడినందుకు వెళ్తాం, నేనే వస్తా అని చెప్పేసి. నాకు మంచి పాట కావాలంతే. నేను చెప్తాను, నువ్వు నాకు ఒక్కొక్క దానికి 5 ట్యూన్లు ఇవ్వాలి అంతే. తనకి కెమెరా ఇష్టం, నన్ను పెట్టి కెమెరా ఫోటోలు తీసేవాడు కొన్ని వందలు. ఇక్కడ ఎవరు ఉంటారు మరి? ఎవరు ఉంటారు కదా. దట్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్. అది నేను నీకు నీకు నేను గౌరవించి నేను నీ బూట్లు నాకుతాను అనుకుంటే కూడా నీ పొరపాటును ఒకసారి చెప్పాను, గట్టిగా ఇచ్చాను. ధనుష్ అని యాక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అక్కడ, నిదర్శనం. డోంట్, ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ ఇన్ మై ఓన్ క్రియేటివ్ వర్క్. నువ్వు ఓన్లీ యువర్ ఇంటెలిజెంట్, యు ఆర్ బ్లెస్డ్ విత్ మ్యూజిక్. నీ నరనరాల్లోని మ్యూజిక్ ఉంది అని అనేవాడిని అంతే తప్పితేనే. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ మోర్ గ్రేటర్ దాన్ మీ అండ్ మై ఐడియాస్, మై నాలెడ్జ్. గట్టిగా చెప్పాను. తర్వాత తనే ఒప్పుకున్నాడు, ఐమ్ సారీ అన్నాడు. సారీ చెప్పాడు ఫైనల్గాను. టైం సినిమా అప్పుడు, లేకపోతే రానన్నాను రికార్డింగ్. ఇటు పరుగిడు ధనుష్ ఫాదర్ కస్తూరి రాజా ఆ గొడవలో. ఎందుకు చెప్తానంటే ఆ పోర్ట్రేయింగ్ యాజ్ ఎ గాడ్ అది వీళ్ళలోనే స్టార్ట్ అవుద్ది. మన తెలుగు వాళ్ళు ఎక్కువ అది. బిల్ గేట్స్ రాగానే కాళ్ళ మీద పడిపోయి ఏంటిది వాట్ ఈజ్ ఇస్తాను నన్ను. సో ఇవి పోవాలి ముందు. రెస్పెక్ట్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలా. ఆడ కెమెరా చేసుకుంటే చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అది లేదు ఇక్కడ. ఎవడు ఫేమస్లో ఉంటే ఆడికి. నీ అమ్మాయిలు కూడా పాప అన్నీ చూసుకుని ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళకి అసలు తెలియదు. లేటెస్ట్కి వచ్చే వాళ్ళు చాలా టాలెంటెడ్గా ఉన్నారు ఈ మధ్యన. వాడు ఎవడో జోక్ అంటాడు, ఇంత టాలెంట్గా ఎలా పుట్టేవరా అదే ఉంటుంది కదా. అలాగా ఈ కుర్రోళ్ళు దే ఆర్ వెరీ టాలెంటెడ్. అమ్మాయిలు వెరీ టాలెంటెడ్, పాటలు పాడేవాళ్ళు ఎస్పెషల్లీ. వాళ్ళని ఇక్కడికి వచ్చి నీరు గారిపోతారు. ఇంక ఇటువంటి కీరవాణి ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీరు గారిపోతారు. బికాజ్ దే లుక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వాళ్ళని చూడటమే వేరేగా చూస్తారు వాళ్ళు. రోగ్స్. ఇది నాకు బాగా తెలుసు. నేను అది ప్రూవ్ చేస్తాను. గవర్నమెంట్ నాకు అధికారం ఇస్తే ఐ విల్ ప్రూవ్ ఓవరాల్ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ప్లస్ ఆ టాలెంట్ నొక్కేస్తున్నారు మీరు. రియల్ టాలెంటెడ్ పీపుల్ వాళ్ళ క్యారెక్టర్ని మారుకుని మీ దగ్గరికి వస్తే ఇస్తారా? అదే కనపడుతుంది. అందాక క్వశ్చన్లోను
షార్ట్ బట్టలు పట్టురా, బొడ్డు కింద కట్టుకురా, చిన్నపిల్లలన చెప్పు తీసి కొట్టాలి మళ్ళీ వాళ్ళని. అది ఇది బాగా ఎక్కువ ఉంది, మ్యూజిషియన్స్లోనే ఉంది. మధ్యవర్తులు ఉంటారు కొంచెం మ్యూజిక్ అరేంజ్ చేసేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడినా మనం. వీడు కానీ ఫేమస్గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ అటు ఉంటే, నేను మ్యూజిషియన్తో పెరిగానమ్మా. నా దగ్గర పనిచేసేవాళ్ళు అందరూ కూడా, కీరవాణి కూడా నా దగ్గరికి వచ్చేవాడు. నేను వాళ్ళతో పెరిగాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 40 ఏళ్ల క్రితం. ప్లస్ నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళతో పెరిగాను నేను మెడ్రాస్లో. ఓకేనా, అప్సరా హోటల్ ఉండేది, అందరూ మ్యూజిషియన్సే. నేను రాగానే నేను ఒక్కడిని అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారికి. బట్ ఐ లవ్ మ్యూజిక్ కాబట్టి వాళ్ళతో ఉండేవాడిని. ఒక రూమ్లోకి వెళ్ళేవాడిని, సురేష్ రూమ్లో. సురేష్ కీరవాణికి గురువులు అంటాడు. నువ్వు మొన్న కొట్టు రథం కొట్టి ఒక పాట పాడేవాడిని. అంత ఇష్టం నాకు మ్యూజిక్ అంటే. కానీ వీళ్ళు ఇప్పుడు చేస్తున్న ఈ అరాచకాలు చూస్తుంటే చాలా చాలా దరిద్రంగా అనిపిస్తాయి వీళ్ళ గురించి యాక్చువల్గా. అలా అయిపోయింది, ఎక్స్ప్లాయిటింగ్ ఈచ్ అదర్. ఇంకొకటి కొట్టుకోవడం, అటువంటి వాటిల్లో చిన్నపిల్లలు దెబ్బ అయిపోతున్నారు. రియల్ టాలెంటెడ్ బట్ వెరీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ అవుట్ సైడ్. వాళ్ళకి తెలిసాటికి అయినా కూడా వెంటనే చేయడం, అమ్మాయిని అలా రానిచ్చి అప్పుడు నేను ప్రూవ్ చేస్తాను, నేను ఐ కెన్ ప్రూవ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.